లేస్తే మనిషిని కాదన్నాడట వెనకటకొకడు, తీరా చూస్తాడు ఇక 2 కాళ్ళు లేవట. అట్లా ఉంది ప్రస్తుతం షిండే గారి వ్యవహారం. ఇవాళ భారతదేశం మొత్తం షిండే అనే పాయింట్ వింటే వెన్నుపోటుదారుడు, సొంత పార్టీని నాశనం చేస్తాడనే పేరుంది తప్పించి గొప్ప పోరాట యోధుడు అనుకోవట్లా. ఎక్కడికక్కడ ఎప్పుడన్నా సరే ఫిరాయింపులు జరగబోతున్నాయి అంటే ఏమంటున్నారు, ఆంధ్రాలో షిండే ఎవరు, తెలంగాణలో షిండే ఎవరు అన్నటువంటి పదం వాడుతున్నారు. అంటే అధికార పక్షాన్ని చీల్చేటటువంటి నక్క అనే పేరు తప్పించి ఆడికి ఏమైనా గొప్ప పేరు వచ్చిందా? సరే, క్రిందటిసారి శివసేనతో విభేదించాడు, వచ్చాడు యువతలకి, ఏకంగా ముఖ్యమంత్రి పదవే పొందాడు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకంటే పూర్తి మెజార్టీ వచ్చినటువంటి సందర్భంలో ఎట్లా అన్నటువంటిది. అయితే షిండే ఏదో ఒక పేచీ పెడతానే ఉన్నాడు. అప్పుడు ప్రమాణ స్వీకారానికి దూరం చేసి, మీటింగ్కి దూరంగా ఉండి చాలా నాటకాలు ఆడాడు. బీజేపీ ఇక అవసరమైతే అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యేటప్పటికి సచ్చినట్టు వచ్చి కూర్చున్నాడు. ఫైనల్గా ఆ తర్వాత తను కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి కాదగ్గోని, ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, అందుకే ఇన్ని సీట్లు ఇచ్చారు లాంటి మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు, 200 వస్తాయని చెప్పాను, 230 దాకా వచ్చినాయి, నేనేమి మామూలుని కాదు, నా శక్తి ఏంటో జనానికి అందరికీ తెలుసు అంటూ బీరాలు పోతున్నాడు. ఏమవుతుంది శక్తి అంటే? అప్పుడు ఏంటంటే సరైన మెజార్టీ లేదు, బీజేపీకి సరైన మెజార్టీ లేదు, కూటమిగా అవసరం ఉంది కాబట్టి ఆ రోజున షిండే కథ నెగ్గుతుంది. ఇవాళ రోజున షిండే ఒకవేళ మద్దతు ఉపసంహరించుకుని తను వేరే వెళ్ళి ప్రతిపక్షాలతో కూర్చున్నా, ఇండివిజువల్గా కూర్చుంటే పీకేదేం లేదు. అదే సందర్భంలో జాయింట్గా అవతల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో, ఉద్ధవ్ థాకరేతో, శరద్ పవార్తో కలిసినా ఆయనకి అంత సీన్ లేదు. ఆ విషయం తెలియట్లేదు. అంటే నేల విడిచి సాము చేస్తున్నాడు. మహారాష్ట్రలో సంక్షోభం పేపర్ల మీద ఉంటుంది, ఆ పేపర్లలో హెడ్డింకులకు పనికొచ్చే మాటలే మాట్లాడుతున్నాడు.